నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. పిన్నెల్లి గెలుపును ఎవరు ఆపలేరని, దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని అన్నారు. ఈ మేరకు కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయట పెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒకటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు? రిగ్గింగ్ జరిగిందని చెప్తూ ఉంటే ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికీ తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా? బీసీలు, ఎస్టీలు వైఎస్ఆర్సీపీ ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడే వరకు పోరాడతాం. రిగ్గింగ్ జరిగిందని మేము చెబుతూ ఉన్నాం. మీరు ఎందుకు వీడియో బయట పెట్టడం లేదు? ఎన్నికల అధికారులు ఆ రోజు ఏమైందనేది మొత్తం వీడియో బయట పెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2-3 గంటల వీడియో బయట పెట్టాలి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని కాసు మహేష్ చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 7 o'clock నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాల్లో అనేది బహిర్గతం చేయాలి అనేదే మా డిమాండు. అలాగే సరే, ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టుంటే తీయండి, ఆ వీడియోలు కూడా చూపెట్టండి. ప్రజలకు నిజాలు తెలియాలి. బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు. ఎందుకంటే అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి, ఇదే ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు, మీరు నియమించిన అధికారులు, మీ కింద ఉన్న అధికారులు. ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగానే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టాలి అని పదే పిఆర్టీ చెప్పినా ఒక వీడియోలో పోలీసులు కనపడలేదు. అదే చెప్తున్నాం. ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం. నేను 10 సార్లు ఎలక్షన్ కమిషన్ చెప్పాను, అప్పుడున్న ఎస్పీకి పెట్టాను పిటిషన్. కొత్తగా నేస్పాడులో మీరు పారామిలిటరీ పెట్టండి, గొడవలు జరుగుతాయని పెట్టాడా? నా పిటిషన్ ఆయన దగ్గర ఉంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఎందుకు పెట్టలేదు ఎస్పీ? ఆ దాంట్లో ఐజీ గారు ఎందుకు వ్యవహరించలేదు? ప్రతి చిన్నదానికి ఐజీ గారు మాట్లాడుతున్నారు కదా సిఐలు ఎస్ఐలతో. ఏం మాట్లాడుతున్నారు రేపు ఇవన్నీ తెలుస్తాయి కదా. అలాగే మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ గ్రామాల్లో హింస జరిగే తావు ఉంది. ఇప్పుడు ఆయన ముందే చెప్పాడుగా, ఇదే పాలవాయి గేటు, ఇవన్నీ ఆయన పిటిషన్లో ఉన్నాయిగా. మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు? ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐని తీసుకొచ్చి అక్కడ నియమించారు? నియమించిన వ్యక్తి ముందే పాల్వాయి గేట్లో రిగ్గింగ్ జరుపుకోండి, కొట్టుకోండి అని అభయహస్తం ఇచ్చాడా సీఐ? ఇవన్నీ తెలియని విషయాలా ఏంటి? అందరికీ తెలుసు, బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు. కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే. ఈరోజు ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం, ఎస్పీని సస్పెండ్ చేశాం, దుమ్ము దులుపుకుంటే ఆగదు. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం. మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాలా. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? మీరు అన్నది వ్యాలిడ్ పెట్టాలి కదా. పెట్టుంటే ఈరోజు ఇది జరిగేది కాదు. అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో, ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో, ఈవీఎం పగిలేది కాదేమో. ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి రిగ్గింగ్ దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీపోలింగ్ జరగాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నప్పటికీ వారిపై దాడులకు తెగబడ్డారు. ఇక ఈ ఘటనపై వెబ్ కెమెరాలను పరిశీలించి రీపోలింగ్ జరపాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. వారు పట్టించుకోకపోవడంతో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓతో సహా 5గురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది. కానీ ఎవరు పోలీసులు రిస్క్కి రాలేదు. వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంలా. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా?
కాదా? ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి, ఆర్ఓన్న రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది, దానిలో ఏ విధమైన తప్పిదము లేదు. మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. ఓటర్లు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని భావిస్తున్నటువంటి ఓటర్లు ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి, బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు. బట్ నో బడీ ఈజ్ కేరింగ్ దట్. ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏంటి? వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఇది కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి. నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా కాన్స్టిట్యున్సీలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఆ వెబ్ క్యామ్లు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు, దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం లేదు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా కరెక్ట్ వీడియోనా? నెంబర్ 1. నెంబర్ 2, కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరికి రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది, ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు, దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మన, ఎన్ని సీట్లు వస్తాయి చెప్పడానికి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ గిమ్మిక్కులు చేస్తారని విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దని అనుకున్నాం. వైఎస్ఆర్సీపీ కోసం ఐపాక్ నిర్మాణాత్మకంగానే పనిచేస్తుందని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ అయినా ఐపాక్ అయినా తాత్కాలికమేనని, వైఎస్ఆర్సీపీ శాశ్వతమని తెలిపారు. కోఆర్డినేషన్ కోసం ఐపాక్ సంస్థ సేవలు తీసుకున్నామని చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని, నిర్ణయం తీసుకోవాల్సింది తామేనని స్పష్టం చేశారు. అదేవిధంగా ఐపాక్ చెప్పిన వారికి టికెట్లు ఇచ్చారనేది అవాస్తవమని అన్నారు. ఐపాక్ ఓ జాబితా ఇస్తుందని, అందులో నుంచి అభ్యర్థుల్ని పార్టీ సెలెక్ట్ చేసుకుంటుందని బొత్స తెలిపారు. తిరమసు నేను మన్నాడు చూస్తే, మళ్ళీ మన్నాడు పత్రికల్లో, మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే, కొన్ని వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు ఈయనండి చెప్పారు, ఈయన ఎక్కడ పారిపెడరని చూసాం. ఈయన చంద్రబాబు నాయుడు చెప్పా చేయకండి, ఎవడు చెప్పా చేయకండి, మరి అది వచ్చి కొన్ని పత్రికల్లో రాదు. అదే చెప్తాను నేను ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి రాడరా బాబు అని చూస్తే, ఆయన వచ్చి అక్కడికి ఏ దేశంలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకైతే తెలియదు. మీకు తెలిసి ఎక్కడికి వెళ్ళాడండి? మీకు కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు 2 పత్రికల్లో వెళ్ళింది. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కొనుక్కున్న వారికి పారితోషికపోండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏంటి ఇక తీరమ్మ చూస్తే నేను వెళ్ళిపోయాడు, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసింది. అందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అని అది ఆశీర్వదించారు. లేదు మీ విద్యా విధానం ఏదంటే ఇది తప్పు, ఇది పెట్టడం తప్పు అని చెప్పండి. మీరే చెప్పారు ఇంగ్లీష్ మీడియం తప్పు అన్నారు, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నారు.
ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వద్దంటారో చెప్పండి. అవి ఎందుకు మరి అంతకుముందు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు కాస్త ఆలోచన రాలేదు మనకి? సో అది కాబట్టి మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనల్ని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సిట్ కు పోలీసులు అన్ని వివరాలు అందించాం. 20న రెండచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీస్ బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీ జరిగాయి. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు. That anyway we have asked the inquiry report from the collector. Once he said what was the PO doing, why did he not give any report? That anyway once I get the report from collector we'll take action. మీకేమన్నా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ ఏమన్నా ఫిర్యాదులు వచ్చినాయి సార్? అంటే ఎమ్మెల్యేనే స్వయంగా ధ్వంసం చేశాడు అలాంటిది ఏమన్నా? No, one thing everybody should appreciate that election commission proactive ga CCTV camera పెట్టిన వలన ఈ రోజు we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So I would say that now we have clear evidence of all those things and we will not leave, election commission will not leave anybody this time. 46,000 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ ని అప్పుడే ఎందుకు గుర్తించలేదు? వెంటనే గుర్తించి ఇమిడియట్గా And I would tell you, incidents was recorded and identified same day itself. Next day itself it was shared with the investigation agency. Election Commission does not hide anything. ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత నా వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. సిట్టు ప్రాథమికంగా నివేదిక ఇచ్చింది. ఇంకా ఎంతకాలం సార్? అంటే ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఏమని అడిగారు సార్? ఇనిషియల్గా ఎలక్షన్ కమిషన్ అండ్ ఆస్క్డ్ ఇట్ టు గివ్ ఇనిషియల్ రిపోర్ట్ విత్ ఇన్ 2 days. రిపోర్ట్ నిన్న ఇచ్చారు. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు కమిషన్. ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా బికాస్ 2 daysలో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ టు ఫైనలైజ్ ద హోల్ థింగ్. సో ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇస్తుంది సెట్ మీద వీల్ వెయిట్ అండ్ దెన్ వీల్ గివ్ ఫర్దర్ డైరెక్షన్. ఇప్పటికే 3 రోజుల నుంచి వరుసగా వస్తానే ఉన్నారు. హైదరాబాద్లోనే పారిపోయారని అప్పుడైనా సరే చర్య తీసుకున్నారు. యాజ్ ఐ సెడ్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ all these video recordings were shared with the police. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టు వెంట్రుకలు మొక్కు చెల్లించారు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించాను. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము,
కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంటూరు పోలీస్ శాఖ సన్నద్ధంగా ఉందని జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు జీర్ణించుకోలేని సంఘ విద్రోహ శక్తుల భర్తం పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు విధిగా ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో హింసాత్మక సంఘటనలు చెలరేగితే పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారుల్ని చెదరకొట్టే విధంగా వాటరింగ్, బాష్ప వాయువు, రబ్బర్ బుల్లెట్ల ద్వారా ఫైరింగ్, లాఠీ చార్జ్ను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. కౌంటింగ్ రోజున ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ పోలీసులు, స్పెషల్ ఫోర్సు, సెంట్రల్ ఫోర్స్ బలగాలు పాల్గొన్నాయి. తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా అక్రమంగా మనకి ఈ సంఘ వ్యతిరేక శక్తులు మనల్ని సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించేటప్పుడు పోలీస్ శాఖ ఏ విధంగా వాటిని ఎదుర్కొంటుంది అని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ డ్రిల్ ఉంటుంది. ఈ డ్రిల్లో భాగంగా ఈరోజు మనం ఇక ఆల్రెడీ చెప్పిన విధంగా మొత్తం గుంటూరు పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీని ద్వారా ప్రజలకు, సాధారణ ప్రజలకు పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేయడమే కాకుండా ఈ సంఘ వ్యతిరేక శక్తులు లేదా ఏదైనా ఈ శాంతి భద్రతలు విఘాతం కల్పించాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా మన సన్నద్ధత తెలియజేయాలని. గుంటూరులో దారుణ హత్య జరిగింది. అరండలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కంచెల దేవానందం దారుణ హత్యకు గురయ్యాడు. దేవానందం సంజీవయ్య నగర్ 2వ లైన్ వాసి. గత కొంతకాలంగా గుంటూరు నగరానికి దూరంగా మృతుడు దేవానందం జీవనం సాగిస్తున్నాడు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో నగరానికి వచ్చాడు. ఫైనాన్స్ కి సంబంధించిన కలహాలతో హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యంగా ఈవీఎంను నెలకేసి కొట్టిన వైనాన్ని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలాంటి దురాగతానికి పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు లాంటిదని మండిపడ్డారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర మాట్లాడారు. ఓటమి భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైకోలాగా వ్యవహరించారని దుయ్యపట్టారు. సిట్ దర్యాప్తులో భాగంగా ఈ సీసీ ఫుటేజ్ ని బయటకు తెప్పించామని తెలిపారు. ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బాబు, హనుమంతరావు, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్ ఏ విధంగా ఈవీఎం అండ్ వివిప్యాడ్ ధ్వంసం చేసిన విషయం మనం సోషల్ మీడియా ద్వారా చూసాం. మీరు చూడండి, సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేసుకున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ఒక ప్రజా పౌరుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ సమాజ సేవ చేద్దాం వచ్చినప్పుడు అందరూ సమాన భావంతో చూడాలి.
మాట్లాడితే సామాజిక వర్గం ఏం చేస్తుంది? నువ్వు నిన్ను అందరూ గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు అయ్యావు. నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత, ఒక ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక పౌరుడిగా ఎట్లా ఉండాలంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి ముందు. ఆ విధంగా ఈవీఎంను నేలకేసి కొడతామంటే ఇంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషను 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది. సుమారుగా 7 చోట్ల జరిగిందని చెబుతున్నారు పగలగొట్టినది. ఇది కూడా సిట్ ఎల్లబట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదని చెప్తున్నారు. అక్కడ బయటికి రాగానే ఒక నాగ శిరోమణి ఒక మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నిన్ను ఎట్లా ఇన్ని సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం అర్థం కావట్లేదు. ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకోలాగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఎట్లాంటి ఈవీఎంను పగల కొడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తుంటారు వీళ్ళు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరు శాసగిరావుని అగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. స్వామివారి దర్శనార్థం భక్తులు దేవాలయంలో బారులు తీరారు. రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఆలయంలో స్వామివారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నంద్యాల రామకృష్ణ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. లక్ష్మీ నరసింహస్వామి జన్మ వృత్తాంతాన్ని వివరించారు. అలాగే ఈరోజు స్వామివారికి జరుగుతున్న ప్రత్యేక పూజా విశేషాల గురించి విశ్లేషించారు. పాలక పరాశర పుండరీక వ్యాసాంబరీషరుసౌనిక వృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీను సింహ మమ దేహి కరావలంబం. జై నారసింహ. గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్నటువంటి అతి పురాతన శ్రీ వైష్ణవ దేవాలయం రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఆ స్వామి వైశాఖ మాసంలో శుద్ధ చవితి రోజున స్వాతి నక్షత్రం ఉన్నటువంటి సమయంలో స్తంభం నుంచి ఆవిర్భవించాడని చెప్పి మన పురాతన కాలం నుంచి మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆ స్వామి ఆవిర్భావానికి కారణం ఏంటంటే ఆ ఒక భక్తుడి కోసమే వెలిశాడు స్వామి. భక్తానురక్త పరిపాలన పారిజాత. ఎవరైతే భక్తులు ఆ యొక్క విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారో ఆ విష్ణుమూర్తి వెంటనే ప్రత్యక్షమయ్యాట. నారాయణ అంటే చాలుట పలిగట్ట. ఆ హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు ఎన్ని హింసలు వాళ్ళ తండ్రి గారు పెడుతూ ఉన్నప్పటికీ తాను నారాయణ అనేటువంటి మంత్రాన్ని మాత్రమే ఉచ్చారణ చేస్తూ ఆ బాలుడు పాఠాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ శివభక్తుడైనటువంటి ఆ యొక్క హిరణ్యకశిపుడు, ఏరా ఎప్పుడూ నారాయణ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నావు, ఏడిరా నీ నారాయణుడు చూపించు అంటే, నాన్నగారు ఇందులేడు అందుగలడని సందేహము వలదు, ఎందెందు వెతికినా ఎక్కడైనా ఉంటాడయ్యా చక్రి అని చెప్పి, అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించరా అన్నాడు. ఏమో దబిక్కనన్నాను నా తండ్రితోటి,
ఇక్కడ ఈ స్తంభంలో కనపడతాడా లేదా అని చెప్పి భయపడుతూ ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడు చూస్తూ ఉన్నటువంటి తరుణంలోనే మూర్ఖుడైనటువంటి హిరణ్యకశిపుడు రాక్షసత్వాన్ని ప్రయోగించి ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు. ఆ పిల్లవాడి కోసమనే ఆ స్తంభంలో నుంచి నేనున్నానురా అని చెప్పి నవ్వుతూ కనిపించేటువంటి ఆ నారసింహుడు బయటకు వచ్చాడు. ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా శాంతంగా ఆ బాలుడు కళ్ళి చూశాడు. చిన్న వయసు కదా, వాడు దడుచుకుంటాడేమో అనేటువంటి ఉద్దేశంతో శాంత రూపంతో కనపడతాడు. అలాంటి దృశ్యం కూడా మీకు కదిరిలో లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని కనుక చూసిన ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుఫానుగా బలపడి ఈశాన్య వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం తుఫానుగా బలపడితే దీనికి ఓమన్ సూచించిన రెమాల్ అనే పేరును పెట్టనున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రుతుపవనాల విస్తరణ ఈ అల్పపీడనంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.